నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఇక ఒకప్పుడు బోరింగ్ల దగ్గర నల్లల వద్ద ఆడోళ్ళు జుట్టు పట్టుకొని కొట్టుకునేది. చిన్న చిన్న కారణాలే కానీ ఎవరూ తగ్గకపోయేది. ఇప్పుడు అచ్చం అట్లాంటి కొట్లాటలే ఆర్టీసీ బస్సులో కనిపిస్తున్నాయి. ఉచిత బస్సు పుణ్యమా అని ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి. ఓ అధ్యయనం లేదు, నిపుణుల సూచనలను పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చి రావడంతోనే ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టాడు గుంపు మేస్త్రి. ప్రజా రవాణా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టేశాడు. అధికారంలోకి రావడమే పరమావధిగా అలవి కాని హామీలను గుప్పించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్రం తిరోగమనంలోకి తీసుకెళ్లింది. ఉచిత బస్సు ప్రయాణంతో ఊపిరి తీస్తోంది, ఉసూరు మనిపిస్తోంది. అసలు తమకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని ఎవరడిగారు రేవంత్ రెడ్డిని? ఎవరన్నా ఆయన ఉంటున్న జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ను ముట్టడించారా? లేక ఇయ్యకుంటే ఓట్లు వేయమని తేల్చి చెప్పారా? ఇవన్నీ ఇవ్వకుంటే తాను గెలవనని పెట్టాడి ఉచిత బస్సు పథకం. కానీ ఇవన్నీ ఎందుకు వచ్చిన తిప్పలు? ఫ్రీ బస్ స్కీమ్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్టీసీని నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తుంది, ప్రజలను తన్నుకునేలా చేస్తోంది. ఉచిత బస్ అని పెడితే అది జుట్లు పట్టుకొని కొట్టుకుంటానికి మనకైతే తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు మాకు ఎందుకు ఉచిత బస్ దరిద్రం, మాకు అవసరమే లేదు అంటారు. అటువంటి ఒక్క పథకం పెట్టి ఇక ఇప్పుడు మళ్ళీ పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు. అంటే ఆ అంటే మాట్లాడతారు, అబద్ధాలు చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ తీసుకున్న అతీగతి నిర్ణయాలపై తెలంగాణ భగ్గుమంటోంది. ఏదైనా ఒక నిర్ణయం అమలు చేసే ముందర ప్రభుత్వం నిపుణులతో అధ్యయనం చేయించాలి. ఆ రంగానికి చెందిన సీనియర్ ఆఫీసర్లు మేధావుల సూచనను తెలుసుకోవాలి. ఉచిత బస్సు పథకం అమలు చేస్తే ఆర్టీసీకి ఎటువంటి నష్టం వాటిల్లుతుందో ప్రయాణికులు రూపొందించి వాటి పరిష్కారాలను గుర్తించాలి. నష్టాన్ని ఎలా పూడ్చాలో ఆదాయ మార్గాలున్నాయా లేవా అనేది ఆరా తీయాలి. ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఎన్ని బస్సులు ఉన్నాయి, కార్మికుల కష్టాలేంటి, వారి డిమాండ్లు ఏంటి, ఉచిత బస్సు పథకం వస్తే ఆర్టీసీ నష్టపోతుందా లేదా అనేది బేరీజు వేయాల్సి ఉంటుంది. కానీ ఇవేం పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇష్టానుసారంగా అమలు చేసింది. చివరకు 22 నెలల తర్వాత ఇప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ కనుమరుగయ్యేలా ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడేమో రేవంత్ సర్కార్ తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు చావండి అన్న చందంగా వ్యవహరిస్తోంది. అప్పటి వరకు ప్రయాణికులు ఆర్టీసీ మెట్రో ఆటోలను వినియోగించుకొని తమ గమ్యస్థానాలకు చేరుకునేవాళ్లు. కానీ ఉచిత బస్సు అమలయ్యాక మిగిలిన రవాణా సదుపాయాలన్నిటిని వదిలేసి ఉచిత బస్సును మాత్రమే వినియోగిస్తున్నారు. మామూలుగా అయితే గ్రేటర్ ఉచిత బస్సుకు ముందర రోజు 11 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేసేవాళ్ళు. ఇందులో మహిళా ప్రయాణికులు 5 లక్షల మంది ఉండేవారు. కానీ మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు రోజుకు సుమారు 24 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 17 లక్షల మంది మహిళలే ఉండడం విశేషం. ఒక్క రోజుకు ఎంతమంది ప్రయాణం కేవలం గ్రేటర్లో ఉన్న 2800 బస్సులపైనే ఆధారపడి ఉంటుంది. రోజుకు 30,000 ట్రిప్పులు నడుస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దీంతో ప్రతి బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. కోట్లాది రూపాయల భారం ఆర్టీసీపై పడుతుంది. ఉచిత బస్సు ప్రయాణానికి ఆర్టీసీకి ఇవ్వాల్సిన ఆదాయాన్ని కూడా సర్కార్ సమకూర్చడం లేదు. దీంతో ఆర్టీసీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. 22 నెలల్లో కొత్త రోడ్లు వేయడం, కొత్త బ్రిడ్జిలు కట్టడం కాదు, ఉన్న రోడ్లను కూడా కనీసం మెయింటైన్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, వీళ్ళు వాళ్ళని కాదు. వాళ్ళు ఆటో డ్రైవర్లను అడిగితే మీకు చెప్తారు. ఇక్కడ ఉన్న 1,20,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో. వారందరికీ తెలుసు కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో, ఏ రకంగా వాళ్ళ కడుపు మీద కొట్టిందో. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు ఇన్నోవేటివ్ థింకింగ్ అని. ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏంటి అంటే భార్యకి ఫ్రీ బస్సు, భర్తకి డబుల్ రేటు, పిల్లల బస్ పాసుల ఛార్జీలు పెంచడం. అంటే అల్టిమేట్గా ఒక కుటుంబం మీద గతం కంటే 20% ఎక్కువ భారం పడడం. ఇది ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే. ప్లస్ పనిలో పని ఆర్టీసీని ప్రైవేటైజ్ చేయడానికి, ప్రైవేట్ పరం చేయడానికి మార్గం సుగమం చేసుకోవడం. ఇంకోటి మధ్యతరగతి కుటుంబాల జేబులు గుల్ల చేయడానికి. వాళ్ళ పండుగ కూరికి పోదామంటే ఒక్కొక్క బస్సు టికెట్ మీద 50% పైగా ఛార్జీలు పెంచుతున్నారు. పండుగకి ఎవడన్నా కానుకలు ఇస్తాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ చీర వచ్చేది, రంజాన్ తోఫా వచ్చేది, క్రిస్మస్ గిఫ్ట్ వచ్చేది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి గారు బస్ ఛార్జీలు 50% పెంచి గిఫ్ట్లు ఇస్తున్నారు ప్రజలకి.
కాబట్టి ముమ్మాటికి సామాన్య మధ్యతరగతి ప్రజల కోపం ఈ రాబోయే ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది. ఉచిత బస్సు పథకంతో ఆటో బతుకులు ఆగమయ్యాయి. ఆటో డ్రైవర్ల ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆటో డ్రైవర్ల కుటుంబాలు కూడా దారుణాతి దారుణంగా రోడ్డున పడ్డాయి. గిరాకీ లేక ఇంటి అద్దె, ఈఎంఐ, పిల్లల స్కూల్ ఫీజు, నిత్యావసరాలు సమకూర్చుకోలేక ఆటో డ్రైవర్ల బాధలు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లు ఉపాధి ఉండదని, ఏడాదికి 12,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినా ఇప్పటికీ అది అమలు కాలేదు. ఆటో డ్రైవర్లంతా జేఏసీగా ఏర్పడి ధర్నాలు, నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఆర్థిక సమస్యలతో ఇప్పటివరకు సుమారు 200 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే వీరి కుటుంబాలకు సర్కారు ఇప్పటి వరకు ఎలాంటి చేయూతనివ్వలేదు. దీనిపైనే ఆటో సంఘాలు బగ్గున మండుతున్నాయి. కొంతమంది డ్రైవర్లు చౌరస్తాలో భిక్షాటన సైతం చేస్తున్నారు. దసరా పండగ ప్రయాణానికి గిరాకీ లేక ఆటోలు మూగబోయాయి. పైసలు ఇస్తాను, ₹1 మనకి ఇవ్వలేదు. ఫ్రీ బస్ మనకు తక్లీఫ్ అవుతా సార్. ఆటో వాళ్ళే కైసా జీనా, ఎట్లా బతకాలి సార్ మేము? అంటే గిరాకీ అంతకుముందు ఎంత అయ్యేది, ఇప్పుడు ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఏం లేదు సార్, పొద్దుగాల నుంచి 200-300 కాలే. అప్పుడు మేము ₹1000 చేసుకుంటుండేది. మాకు పోలీసు వాళ్ళు కూడా అడగపో కేసీఆర్ టైంలో. గిరాకీ లేదు, ఏం లేదు సరిగా. బస్సులు ఫ్రీగా పెట్టిరు. ఆ బస్సులు ఫ్రీ అయినాకంటే ఇంకా మామూలే ఉంది గిరాకీ అయితే. ఆటో డ్రైవర్లందరూ ఇప్పుడున్న ఆటోలన్నీ తీసేసి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోమంటుండు. ఎలక్ట్రిక్ ఆటోలు అంటే ఇప్పుడు ఈ ఆటోలు తీసేసి ఆటో కొనాలని మళ్ళీ అప్పు చేయాలి కదా మేము. అప్పిచ్చేటోడు ఉండాలి కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి అప్పు ఎవరు ఇస్తలేరు, మాకెవరు ఇస్తారు? ఇంకా అంతకుముందు ఎంత సంపాదించేది, ఇప్పుడు ఎంత? అంతకు ముందు ఇంకా కిరాయి పోని అంత పోని 500-600 మంచిగా మిల్లుతుండే, ₹1000 కాడికి మిగిలిన రోజు. ఇప్పుడైతే ఏం లేదు. మిమ్మల్ని ఏమంటుండే ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కోమంటుండు. రాత్రి పేపర్కి ఇచ్చిండు. మరి ఎట్లా పరిస్థితి ఎట్లా? ఏముంది సార్, కొనుక్కుని నాశనం, వీడికే నాశనం అవుతుంది. ఇంకే నాశనం కామంటారు వాడిని. వాడిని బంద పెట్టినాకనే జనాలు బాగుపడతారు. అంత కోపం ఎందుకు వస్తుందని? ఫ్రీ రేట్ ఏం లాభం? లక్షల మంది రోడ్డు మీద వేసిండు. అయ్యా వాడు ఏంది, వాడు చేసిన లాభం? ముఖ్యమంత్రి పదవి 12,000 ఇస్తానే కదా. ₹12 లేవు, 12 పైసలు లేవు, 12 కూడా లేవు. లక్షల మందిని రోడ్డు మీద వేసిండు. వేసినప్పుడు ఏం చేయాలి వాడిని? నువ్వు బస్సు ఫ్రీ పెడితివి, ఏం చేసి మాకు కంప్యూటర్ జాబులా? ఫైనల్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం లేదు, వాడు బాగా బొంద పెట్టిన రోజే జనం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఉచిత బస్సుతో గిరాకీ లేక ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులు ఒక్కటని కాదు. ఆటో ఈఎంఐ, ఇంటి ఖర్చులు భారం వారికి తడిసి మూపడవుతోంది. మహిళలందరూ ఉచిత బస్సు వినియోగించుకుంటుండడంతో ఆటోలకు గిరాకీ లేకుండా పోతోంది. ఇలా ఏకపక్ష నిర్ణయాలతో రేవంత్ రాష్ట్ర ప్రగతిని దివాళా తీస్తున్నాడు. ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఆర్థిక సహాయం ప్రకటించకుండానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాడు. దీనంతటికీ సీఎం రేవంత్ రెడ్డి తప్పక మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక్క ఆటో డ్రైవర్లే కాదు, సరిపడా బస్సులు లేక విద్యార్థులు కూడా పడరాని పాటలు పడుతున్నారు. కిక్కిరిసిన ప్రయాణాలతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సేవలు పెంచినప్పటికీ బస్సుల సంఖ్య పెరగలేదు. విద్యార్థుల కోసం స్టూడెంట్ ఆర్డినరీ బస్ పాస్తో ఎక్స్ప్రెస్లలో ప్రయాణించేలా ఆర్టీసీ వెసులుబాటులు కనిపించినా ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల విద్యార్థులు ప్రమాదకరంగా ఫుట్బోర్డులపై ప్రయాణిస్తూ ప్రాణాలతో చెలగాటాలాడుతున్నారు. ఇక కాంగ్రెస్ సర్కారు ఫ్రీ బస్ పెట్టింది, అది కూడా మహిళల కోసం. కొన్ని చోట్ల మంచిగానే వాడుతున్న దినాం ఏదో ఒక పంచాయతీ. పథకం పేరేమో మహాలక్ష్మి, కానీ తెలంగాణ అమ్మలక్కలు కాళీమాత లెక్క విజృంభిస్తున్నారు. ఒకరినొకరు తన్నుకుంటున్నారు. ఫ్రీ బస్సు సర్వీస్ను వాడే తరీఖా ఇదేనా? అధికారుల తీరు ఉండేది ఇలాగేనా? ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలని చెప్పి అధ్యక్ష. సరే, క్రమేణా కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోవటం ఎంత జరుగుతూ వచ్చింది. నేను కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష. నేను పనిచేసిన రోజుల చాలా డెడికేటెడ్గా పనిచేసి, నేను మినిస్టర్గా బాధ్యత తీసుకున్న రోజు ఆనాటి ఏపీఎస్ఆర్టీసీ
14 కోట్ల నష్టాలలో ఉండే అధ్యక్ష. ఆ 14 కోట్ల నష్టాలను పూడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు అక్కడ ప్రవేశపెట్టి మరొక 14 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం అధ్యక్ష ఆర్టీసీకి. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు, మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోమన్నారు. మేము ఏం చేసినామంటే మీకు తగిన డబ్బులు ఇస్తాం, మీరు నడపండి, లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ఒక బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ ఎండీగా వేసి, మనం మంచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని చైర్మన్గా వేసి విశ్వ ప్రయత్నాలు చేసినారు వాళ్ళు కూడా. మా చర్చలో తేలింది ఏంటంటే అధ్యక్ష, నేను కుల్ల చెప్తా ఉన్నా, కానీ దాచిపెట్టేది ఏం లేదు. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా ఒక సోషల్ ఆబ్లిగేషన్. మరి ఆర్టీసీని తీసేద్దామా? తీసేయడానికి లేదు. ఆర్టీసీ బెస్ట్ స్కిల్ ఉన్న సంస్థ, జీరో యాక్సిడెంట్ ఫ్రీ ఉండే సంస్థ, ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ. మనమే లక్షల కొద్ది పాసులు ఇస్తూ ఉంటాం విద్యార్థులకు, మరొకలకు. మరి అది మంచి సదుపాయం. ప్రజలు కూడా బస్సు ఉండాలని కోరుకుంటారు తప్ప పోవాలని కోరుకోరు. మరి ఇప్పుడు ఏం చేయమి? ఆ సంస్థగా మనగడ సాగించే ప్రయత్నం లేదు. ఇంకా ప్రభుత్వమే సాకాల, ప్రభుత్వమే సాధాల్సిందే. వాళ్ళు చేయలేరు. వాళ్ళకి సంవత్సరానికి 1500 కోట్లు ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు బడ్జెట్లో పెట్టి మరీ ఇస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ 1500 crores వీఆర్ గివింగ్ టు ద ఆర్టీసీ. గవర్నమెంట్లో లేదన్న పేరే కానీ గవర్నమెంటే చేస్తూ ఉంది దాన్ని. ఆ వచ్చేది ఏమూలకు సరిపోవడం లేదు. కాబట్టి ఇంకా తప్పదు, మనకు ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి. ఏ ఆబ్జెక్టివ్తో దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము. తప్పకుండా ఉండి తీరాలి. కమాన్ ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఆ కార్మికులకు పాపం భద్రత వస్తుంది, వాళ్ళకి చిక్కులని పోతాయి. ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం. వద్దన్న వాళ్ళు ఇప్పుడు ఎట్లా తీసుకున్నారని మాట్లాడే పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు బయట. వాళ్ళతో సంబంధం పెట్టుకోలేదు. ఏ పని చేసినా గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంటుంది, ఒక లోతైన దృక్పథం ఉంటుంది, ఒక పరిశీలన ఉంటుంది. దాని మీద స్టెప్ తీసుకుంటాం. ఈ సగం ఎందుకు, బయట మేనేజ్మెంట్ ఎందుకు? మనమే ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఇంకా కొంచెం దాన్ని స్పీడ్ చేసేటట్టు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేటట్టు కూడా చేద్దాం. మంచి వాళ్ళకి 2 ఐఏఎస్ ఆఫీసర్లను పెడదాం, యంగ్ ఆఫీసర్లను పెట్టి బాగా పనిచేద్దామనే ఉద్దేశంతో ఆ నష్టాలు ఎట్లాగో భరిస్తున్నాం కాబట్టి అనవసరంగా అక్కడ ఎందుకు, అకౌంట్స్ మన దగ్గరికి వస్తాయి, మొత్తం బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసినాం. మహాలక్ష్మి పథకం అమలైన తరువాత ప్రయాణికుల సంఖ్య రోజుకు 45 లక్షల నుంచి 60 లక్షల వరకు పెరిగింది. వీరిలో మహిళలు ఎంత శాతం ఉంటారు? అంత గణనీయంగా పెరిగారంటే ఆర్థిక భారం కూడా ఏ రేంజ్లో ఉంటుందో అంచనా వేయొచ్చు. సరే, ఆడవాళ్ల కోసం మంచి స్కీమే నడుస్తోంది అని అనుకుంటే బస్సుల సంఖ్య మాత్రం పెరగలేదు. దీంతో రద్దీ సమస్యలు ఎక్కువయ్యాయి. కిందటేడాది పల్లె వెలుగు బస్సుల సంఖ్య 3339 ఉండగా గతేడాది చివరి నాటికి 3224కి తగ్గింది. మంది పెరిగితే బస్సులు పెరగాలే గాని తగ్గితే ఎట్లా? ఇగో పంచాయతీ అంతా ఇక్కడే మొదలైంది. రద్దీ ఎక్కువైన బస్సుల్లో సీట్ల కోసం కొట్లాటలు ఎక్కువయ్యాయి. బస్సులు ఫుల్ అయి కొన్ని చోట్ల చేయి పట్టినా ఆపకుండా వెళ్లిన సందర్భాలు కూడా ఎన్నో. ఫ్రీ బస్ అనగానే ఆర్టీసీ బస్సులకు లేడీస్ తాకిడి ట్రిపుల్ పెరిగింది. జీరో టికెట్ల వల్ల రోజు రోజుకు పెరుగుతున్న భారాన్ని తగ్గించుకుంటున్నందుకు ఆర్టీసీ ఏదో ప్లాన్ చేస్తున్నట్టే అంతా ట్రాష్ అని తేలింది. మోకా చూసి టికెట్ రేట్లు పెంచేసి నడ్డి విరిచింది. బస్ పాస్ల రేట్లను కూడా పెంచేసింది. ఇప్పుడు తెలంగాణలో ఏ బస్సు చూసినా ఫుల్ గా నిండిపోయింది. జీరో టికెట్ వల్ల ఆడోళ్ల తాకిడి పెరిగి జెంట్స్ సీట్లు కూడా వాళ్లతోనే నిండిపోతున్నాయి. పెట్టే పైసలు పెట్టి నిలబడి ఒకరి మీద ఒకరు పడి ప్రయాణం చేయడం ఎందుకని మొగోళ్లు కొందరు ప్రైవేట్ వెహికల్స్ మీద వెళ్లిపోతున్నారు. మా మహిళలకు మాత్రం చాలా ఇబ్బందిగా గురి పడుతున్నారు. బస్సు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి నువ్వు చర్యలు తీసుకొని బస్సులు ఆఫ్ చేయ, ఫ్రీ బస్సు వెంటనే ఆఫ్ చేసి దీనికి బదులు నువ్వు హాస్పిటల్ లేకపోతే కాలేజీ పిల్లలక నువ్వు వచ్చాయి కానీ బస్సులు మాత్రం రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మేము మా మహిళల కంటే విలువ లేకుండా అయిపోయింది. మా మహిళలకు రక్షణ కలిగి నువ్వు 1 కోటి మందికి కోటీశ్వరులు చేస్తుంటున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు కోటీశ్వరులు చేయవు. ఇవాళ మాకు రోడ్డు మీద తెచ్చినావు రేవంత్ రెడ్డి ఖబర్దార్. ఇది మాత్రం చెప్తున్నా, నువ్వు కోటీశ్వరులు చేయకుండా సరే ఫ్రీ బస్ రద్దు చేసి మా మహిళలకు రక్షణ కలిగిస్తేనే మంచిది రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్ పంచాయతీ మామూలుగా లేదు. కొన్ని చోట్ల కండక్టర్లు అయితే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో కండక్టర్లు లోపలికి రావాలని చెప్పినా వినడం లేదు. ప్రభుత్వం తమకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిందని కండక్టర్ అవసరం లేదంటూ దుర్భాషలాడిన సందర్భాలు ఎన్నో.
తెలంగాణలో ఉచిత బస్సు పేరిట సర్వీసులు బాగా తగ్గించారు. ఒక బస్సు పోతే ఇంకో బస్సు ఎప్పుడొస్తుందో కూడా తెలియని పరిస్థితి దాపురించింది. ఎలాగైనా వచ్చిన బస్సులోనే వెళ్లాలని తొందరలో గొడవలు పడిన దాఖలాలు ఎన్నెన్నో చూపెడుతుంటాం. అప్పటికే నిండిన బస్సులో ఎక్కాలని గొడవ చేస్తారేమో అన్న తొందరలో డ్రైవర్ తీసుకున్న నిర్ణయం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఉచితాల పేరిట ఊరడించి ఇప్పుడు ఉసురు తీస్తున్న కాంగ్రెస్ పార్టీదే కదా ఈ పాపం. ఒక బస్సు ఫ్రీ అవ్వగానే అయిపోయిందా? ఆడవాళ్లకు 2,500 రూపాయలు ఇస్తానని హామీ అటకెక్కింది. ఆడపిల్లలకు స్కూటీ మాటే మరిచిపోయాడు రేవంత్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంతా లాస్. బస్సు ఫ్రీ చేయడం వల్ల కూరగాయలు కొనే వాళ్లు ఎక్కడెక్కడో కొంటున్నారని వ్యాపారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫ్రీ బస్సు ఎత్తివేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదుట మహిళలు రోడ్డెక్కారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఫ్రీ బస్సు ఇచ్చి తమకు చావమని చెబుతున్నారా అంటూ అతివలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ బస్సుతో మహిళలందరూ ఇబ్బందులు పడుతున్నారని నినాదాలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు పూర్తయింది. 22 నెలల కాలంలో ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన 6 గ్యారంటీలు 420 హామీల్లో ఎన్ని అమలు చేసింది? ఎన్నిటికీ ఎగనామం పెట్టింది? అంటే మంత్రులు కాంగ్రెస్ నాయకులు బట్టి పట్టిన అప్పగించే పాఠం ఉచిత బస్సుతోనే మొదలవుతుంది. కానీ గ్యారంటీలు హామీలు ఎంతవరకు అమలవుతున్నాయో, వాస్తవంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. రేవంత్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో ఆశించిన ఫలితాలు అందుకోవడంలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఇతర గ్యారంటీలు హామీల విషయం ఎలా ఉన్నా రేవంత్ అధికారంలోకి వస్తూనే అత్యంత ఆర్భాటంగా శ్రీకారం చుట్టిన మహాలక్ష్మి పథకంపై పెదవి విరుపులే వినిపిస్తున్నాయి. ఆరంభంలో ఎలా ఉన్నా మెల్లమెల్లిగా ఉచిత బస్సు సమస్యలను ఎదుర్కొంటోంది. పథకం ప్రయోజనం పొందుతున్న మహిళల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక పురుషుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. బస్సులలో రద్దీ పెరిగి మహిళలతో పాటుగా పురుష ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు ఆడోళ్ళు ఉంటే బస్సు ఆపేటోడు, ఇప్పుడు ఆడోళ్ళు ఉన్న కాడ బస్సులు ఆపుతాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కితే నాకన్నా టికెట్ పైసలు వస్తానే, పుణ్యానికి ఎక్కించుకునేది వాడి ఇంట్లోకి ఎక్కించుకున్నట్టు కాబట్టి ఫ్రీ బస్ ఎందుకు పెట్టిండు, ఆడోళ్ళకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తలేడు. నడి రోడ్డు మీద ఇప్పుడు ఆడోళ్ళు ముగ్గురు ఉంటే వాళ్ళని నిష్పెట్టి పోతూనే ఉన్నాడు. ఒకప్పుడు ఆడోళ్ళని ఎక్కడున్నా ఏ జాగాలున్నా ఎక్కించుకున్నాడు, మొగలకు ఆపపోవు. ఇప్పుడు మొగలకు ఆపుతాడు, ఆడోళ్ళకి ఆపుతున్నాడు బస్సు. ఈ నేపథ్యంలో ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పథకం ప్రయోజనం పొందుతున్న మహిళల్లోనూ సగం మందికి పైగా, అంటే దాదాపు 52% మహిళలు నెగిటివ్ మార్కులు వేస్తున్నారు.
ఉచిత బస్సు ప్రయాణం ఏమో కానీ ఉచిత కష్టాలు ఎక్కువయ్యాయని మహిళలు అంటున్నారు. ఫ్రీ బస్ తీసేస్తేనే బెస్ట్. ఎందుకు అట్లా ఫ్రీ బస్ బాగుంటది అని అంటే లేదు మేడం, ఫ్రీ అనేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. ఒక నిమిషం మళ్ళీ చెప్పు. ఫ్రీ బస్ అయినా ఫినాయిల్ తాగినట్టు దేశాలు పట్టుకొని కూడా వస్తున్నారండి. మరి ఇంత ఘోరమా? అంత కూడా ఉండకూడదండి. లిమిట్ అనేది ఉండాలి ఒక లేడీస్. చెప్పండి. డ్యూటీలు చేసుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అయితే చేస్తే పొద్దున్న 6 గంటలకు వచ్చి ఇప్పటిదాకా 4 గంటల దాకా 5 గంటల దాకా ఇక్కడ కూర్చోని అంటే ఇంటికి పోయి ఎట్లా చేసుకుంటాం మేము? చేసుకోవాలని రావాలి. ఇంట్లో పని చేసుకోవాలి, పనికి వెళ్ళాలంటే ఫ్రీ బస్ ఇచ్చారు కదా. ఇదేంటిదమ్మా మేము అడిగినాం ఫ్రీ బస్ అంటే ఇదేంటిది? పబ్లిక్ లో డ్యూటీలు చేసుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది? ఎంత కష్టపడి రాకడ కష్టపడి పోవాలి, పోకడ కూడా కష్టపడి పోకడ. ఏంది చెప్పు? రద్దీకి తగ్గట్టు బస్సులు లేకపోవడం, సీట్లు దొరకకపోవడం వంటి ఉచిత బస్సు కష్టాలను ఏకరవు పెడుతున్నారు. అంతేకాదు సీట్ల కోసం మహిళలు సిగపట్లు కారణంగా ప్రయాణం ఆలస్యం అవుతోందని, పురుషుల దూషణలు భరించవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సర్వే ఫలితం చెబుతోంది. నిజానికి ప్రజా రవాణా కోట్లాది మందికి జీవనాధారం. తెలంగాణ ఆర్టీసీలో రోజుకు 9,000 బస్సులు తిరుగుతుండగా 40 లక్షల మందికి పైగా సేవలు పొందుతున్నారు. వీరిలో అధిక శాతం మహిళలే. వాళ్లే రేవంత్ వచ్చిన తర్వాత తాము బాగుపడిందేమీ లేదని మండిపడుతున్నారు. ఫ్రీ బస్సు ఎందుకు పెట్టాడో తెలియడం లేదని తేల్చి చెప్తున్నారు. ఉచిత బస్సు అంటూ పబ్లిసిటీ చేసుకుంటూ ఉన్న బస్సులను తగ్గించి అరకొర బస్సులతో వెళ్లదీస్తున్నారని బగ్గుమంటున్నారు. బస్సులు లేక పరిమితికి మించి ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణించవలసిన దుస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడానికి పైసలు ఉండవు కానీ మీ జేబులు నింపుకోవడానికి పైసలు ఉంటాయా అంటూ రేవంత్ సర్కార్ను నిలదీస్తున్నారు. ఫ్రీ బస్ అటు సర్వీసులు మొత్తం తగ్గించి దేవుడా మాకేంది కర్మ అనుకునేలా చేస్తున్నాడని రేవంత్ రెడ్డి మెల్లగా టికెట్ రేట్లు కూడా పెంచి మాకొద్దయ్యా ఈ ఫ్రీ బస్ అనేలా చేసి మెల్లగా పథకాన్ని లేపిస్తారని మహిళలే చెబుతున్నారు. ఏమైనా ఉచిత బస్ ప్రయాణం ఆర్టీసీ పుట్టిముంచే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఉచిత బస్సు సర్వీసు బకాయిలు 1,400 కోట్ల రూపాయలున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఉచిత సర్వీసుతో దారుణంగా మారింది. నెల నెల ఆర్టీసీకి ఉచిత బస్ సర్వీస్ డబ్బు ఇస్తామని మొదలు బొంకిన రేవంత్ సర్కార్ ఇప్పుడు చేతులెత్తేసింది. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు లేక ఆర్టీసీ సతమతమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బస్సులకు డీజిల్, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కూడా ఇక్కట్లు తప్పేలా లేవు. అనాలోచిత నిర్ణయాలతో టీఎస్ ఆర్టీసీ భవిష్యత్ గంగలో కలిసే ప్రమాదముందని ఉద్యోగస్తుల ఆందోళన చెందుతున్నారు. ఆర్టీసీ బస్సును కూడా సామాజిక బాధ్యత కోణంలోనే చూడాలి. ఓవర్ క్రౌడింగ్ వల్ల అందరికీ అసౌకర్యం కలుగుతుంది. సీట్ షేరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కొట్లాటలు అయ్యేది దీనివల్లనే. కాబట్టి బస్ ఎటికెట్ను అనుసరించాలి. అలా చేయమని చెప్పే పాలకుడు లేడు, చెప్పినా వినే ఆర్టీసీ ఉద్యోగి లేడు. ఈ ఫ్రీ బస్సు తుసుమని మహిళలే తిరగబడే రోజొస్తే అడ్డుకునే నాదుడే లేదు. అంతే. రైట్, ఇక ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.